హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలో 9 months అబోవ్ బేబీస్కి టేస్టీగా అలాగే హెల్దీగా ఓట్స్తో కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మంచి క్యారెట్ని తీసుకొని పీలర్తో దానిపైన ఉన్న తొక్క మొత్తాన్ని నీట్గా తీసుకోవాలి. 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 7 నుంచి 8 బీన్స్ని కూడా తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న బంగాళదుంప ముక్కని తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చిన్న టమాటా ముక్క, చిన్న ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఇలా బాగా మరిగిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 చిన్న అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మరొక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ పీస్, మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వెజ్జెస్ మొత్తాన్ని వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ స్పైసీ పౌడర్ని వేసుకొని మరొక నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసీ పౌడర్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ తీసేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పుతో ఓట్స్ని వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడినన్ని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ప్రెషర్ మొత్తం పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి ఒక మ్యాషర్తో సాఫ్ట్గా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.